కులం ఉండాలి, ఆదాము గారి కులం అంటే మన కులం ఉండాలి. కులం 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 చచ్చిపోతున్నారు జనాలందరూ. మీకు దండం పెడతా, జోసఫ్ కిషోర్ మావాడినట్టుగా మీవాడా? ఎవడు చెప్పాడురా మీకు? వద్దండి. జ్ఞానం జ్ఞానం అది. రెండవది మత పిచ్చ. ఇది మతం కాదు బ్రదర్, మార్గమైనటువంటి క్రీస్తు బోధ. ఇది గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇది మార్గం, ఇది మతం కాదు. ఈరోజు ఎంతమంది మైత్రి వనములో ఉండి అక్కడక్కడ ఉండి ఎక్కడెక్కడ ఉండి దేవుని వాక్యం వింటూ లైవ్లో దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరితో చెబుతున్నాను ప్రియులరా, ఇది మార్గపు బోధ, మార్గపు సంఘాలు, మార్గపు పరిచర్య. మార్గమే తప్ప మతము కాదు ఇది. కాబట్టి ఇకనైనా జీవితాలు మార్చుకుని ప్రభు దొరికొద్దాం. మనుషులందరినీ, మానవుల జీవితాన్ని పాడు చేసేది సాతాను గడు పాడు చేయడానికి వాడేటువంటి ఆయుధాలు. మొదటిది గాలం, రెండవది ఒరి, మూడవది వల. ఈ గాలం ఏంటో ఆశలు, ఒరి అంటే ధనాపేక్ష, అధికారకాంక్ష, మూడవది వల అంటే కులపెచ్చ, మతపెచ్చ. ఇవేమి మనకుండా ఉంటే సాతానుగడు మన దగ్గరకు కూడా చేరడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఖచ్చితంగా నిక్కర్సైనటువంటి దేవుని క్రీస్తు రక్త ప్రోక్షణంలో కడగబడి మన హృదయ క్షేత్రాలు క్రీస్తు కొరకు ఎదురు చూచేటువంటి దైవికమైన వాతావరణం మనకు వస్తుంది. ఈ రాత్రి ఈ సభ అంటే ముఖ్యంగా మొదటి సెషన్, మొదటి వర్తమాన ముగింపులో మీకు చెబుతున్నాం. మనం ఎక్కడి నుంచి వచ్చాం? అక్కడి నుంచి వచ్చాం. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి మనం వెళ్ళిపోదాం. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించాలి. పరలోకన గడుచుకుందాం. దేవుని రాకడ ఆలస్యమైతే, ఒకవేళ రాకడైతే ఎత్తబడే గుంపులో మీరు నేను ఉందుమో గాక. ప్రభువారు మా బావగారికి, చెల్లమ్మకి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి అందరూ చప్పలు కొడుతూ ప్రభునామం మేము పరిచుదాం.